ప్రార్థించడం అనేది ప్రాముఖ్యమైనదే. కానీ ఆ ప్రార్థన ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నదనేది ఇంకా ప్రాముఖ్యమైనదే. ఆ ప్రార్థన ఎటువంటి కార్యాలు జరిగిస్తున్నదనేది ఇంకా ప్రాముఖ్యమైనదే. కార్యాలు చేయని ప్రార్థన నా దృష్టిలో అసలు ప్రార్థనే కాదు. ఎటువంటి ప్రభావం, శక్తి లేని ప్రార్థన అసలు ప్రార్థనే కానే కాదు. శక్తి లేని ప్రార్థన, ప్రభావం లేని ప్రార్థన ప్రాణము లేని మృతదేహంతో సమానం. నేడు చాలామంది ప్రార్థనలు చాలా బలహీనంగా, చాలా శక్తిహీనంగా ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటంటే తగినంత ప్రార్థనా జీవితం వారు కలిగి ఉండట్లేదు. చాలినంత ప్రార్థనా జీవితాన్ని వారు జీవించట్లేదు. పై ప్రార్థనలన్నీ కూడా ప్రభావం లేని ప్రార్థనలే. దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన సమస్య కన్నా మన ప్రార్థన అధికమైనప్పుడే మన సమస్యలు మన ప్రార్థనా జీవితంలో కొట్టుకొని పోతాయి. నేడు పూర్తిగా దీనికి భిన్నంగా ఉంది. మన సమస్యలేమో చాలా పెద్దగా ఉంది, మన ప్రార్థన ఏమో చాలా చిన్నగా ఉంది. మన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మన ప్రార్థనలు చాలా తక్కువగా ఉన్నాయి. సమస్య కన్నా ప్రార్థన పెరిగినప్పుడే సమస్యలు కదిలించబడతాయి. కష్టమైన పరిస్థితులను, క్లిష్టమైన పరిస్థితులను జయించాలంటే ఎంత కఠినమైన ప్రార్థన అవసరం, ఎంత బరువైన భారమైన ప్రార్థన అవసరమో మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి.